కారు వేగంగా ముందుకు దూసుకుపోతుంది. నా మెదడులో ఆలోచనలు అందుకు ఏమీ తీసిపోలేదు. అలజడితో అలసిపోయాను. కళ్ళు మూతలు పడ్డాయి. ఎవరో నన్ను భుజంపై కొట్టి లేపుతున్నట్టు అనిపించింది. కళ్ళు తెరిచి చూశాను. నా పక్కనే కూర్చున్న నా భర్త ఆకాష్. ఏంటి అన్నట్టుగా అతని వైపు చూశాను. నీ ఫోన్ రింగ్ అవుతుంది అంటూ నా హ్యాండ్ బ్యాగ్ను చూపించారు. నాన్నతో మాట్లాడాలనిపించలేదు. ఫోన్ సైలెంట్లో పెట్టేశాను. అయినా ఎందుకు మాట్లాడాలి? నాన్న తీసుకున్న నిర్ణయంతో నా జీవితం తలక్రిందులు అయిపోయింది. నేను ఏం తప్పు చేశాను అని నాకు ఇంత శిక్ష వేశారు? నాన్న కోరుకున్నట్టే చదువు పూర్తి చేశాను. ప్రేమ వ్యవహారాల్లో తలదూర్చొద్దు అంటే అందుకు అంగీకరించాను. పెళ్లి నేను చెప్పిన వాడితోనే జరగాలి అంటే అందుకు కూడా తల వంచాను. మరి నాన్న ఏం చేశారు? పెళ్లి పేరుతో నా గొంతు కోశారు. నిన్నటి వరకు నేను అపర కుబేరుని కూతురుని, ఇప్పుడు ఒక సాధారణ వ్యక్తికి భార్యను. నిన్ననే ఆకాష్తో పెద్దల సమక్షంలో నాకు పెళ్లి జరిగింది. ఈరోజే నా భర్తతో మా అత్తవారింటికి బయలుదేరాను. నిజానికి ఆకాష్తో పెళ్లి నాకు ఇష్టం లేదు. నేను పుట్టినప్పటి నుండి సిటీ లైఫ్కు అలవాటు పడిపోయాను. కానీ ఇప్పుడు నా అత్తవారిల్లు పల్లెటూరులో ఉంది. అక్కడే ఆకాష్ ఒక చిన్న ఉద్యోగం చేస్తున్నాడు. ఏ విధంగా చూసినా నా అత్తవారిల్లు నా పుట్టింటితో సరితూగలేదు. మరి ఎందుకు నాన్న నన్ను ఈ నరకంలోకి తోసేశాడు? అందుకే నాన్న మీద పీకల దాకా నాకు కోపం. డ్రైవర్ కారు బ్రేక్ వేశాడు. నా ఆలోచనలకు కూడా బ్రేక్ పడింది. ఇంటికి వచ్చేసాం దిగు అని చెప్పి ఆకాష్ కారు దిగాడు. నేను కారు దిగాను. చుట్టూ ఉన్న పరిసరాలను పరిశీలించాను. మా అత్తవారి ఊరు చాలా మారుమూల గ్రామం అని అర్థమైంది. ఇటువంటి చిన్న ఇంటిలో ఉంటాను అని నేను ఎప్పుడూ ఊహించుకోలేదు. పుట్టినప్పటి నుండి విలాసవంతమైన బంగ్లాలో పెరిగాను. మరి ఇప్పుడు ఇక్కడ ఎలా సర్దుకుపోవాలి? నాకేం తోచటం లేదు. తల్లి లేని పిల్లననే కదా నాన్న దారుణమైన నిర్ణయం తీసుకున్నారు. అమ్మ గుర్తుకు రాగానే దుఃఖం పొంగుకు వచ్చింది. గదిలోకి ఆకాష్ రావడం గమనించి కళ్ళు తుడుచుకున్నాను. వంట చేస్తున్నాను, భోజనం తయారయ్యాక పిలుస్తాను, అందాక రెస్ట్ తీసుకో అంటూ ఆకాష్ వెళ్ళిపోయాడు. వంట ఆకాష్ చేయడమేమిటి? ఇంట్లో మా అత్తమామలు లేరా? పెళ్లి సమయానికి వచ్చి అక్షంతలు వేశారు. అప్పుడే వాళ్ళని చూడటం, తర్వాత వాళ్ళు కనిపించలేదు. నాకు అంతా అయోమయంగా ఉంది. గది తలుపులు తెరిచి బయటకు వచ్చాను. వంటగదిలో ఆకాష్ వంట చేస్తున్నాడు. అన్నం కూరలను గిన్నెలలో తీసుకువచ్చి హాల్లో కిందన పెట్టాడు. నన్ను చూసి లేచావా, రా అన్నం తిందాం అంటూ కూర్చోమని నేలను చూపించాడు. నేను ఇప్పుడు ఈ ఇల్లు పరిస్థితులు అన్నింటికీ అలవాటు పడాలి. ఇక నా జీవితం ఇదే అని గుర్తించాలి అనుకుంటూ కింద కూర్చున్నాను. అన్నం తింటున్నానే గాని మెదడులో ఎన్నో ప్రశ్నలు నన్ను సతమతం చేస్తున్నాయి. ఆకాష్ తల్లిదండ్రులతో కలిసి ఉండడా? ఎంబీఏ చేసిన ఆకాష్ చదువుకు తగ్గ ఉద్యోగం చూసుకోక ఈ మారుమూల పల్లెటూరులో ఎందుకు ఉంటున్నాడు? నెమ్మదిగా అన్నీ తెలుసుకోవాలి అనుకుంటూ భోజనం ముగించాను. కాసేపటికి ఆకాష్ బయటకు వెళ్ళటానికి రెడీ అవుతున్నట్టు గమనించాను. నేను ఆనంది నిలయంకు వెళ్తున్నాను. అమ్మా నాన్న అక్కడే ఉంటారు. తలుపులు వేసుకొని జాగ్రత్తగా ఉండు. నేను వచ్చేసరికి కాస్త లేట్ అవుతుంది అంటూ బయటకు వెళ్ళాడు. ఎవరూ లేని ఇంటిలో ఒంటరిగా ఉన్న అనుభవం నాకు లేదు. బైక్ స్టార్ట్ చేయబోతున్న ఆకాష్ అక్కడే కనిపించాడు. నన్ను ప్రశ్నార్థకంగా చూశాడు. ఒంటరిగా ఉండాలంటే ఏదోలా ఉంది. నేను నీతో వస్తాను అంటూ ఆకాష్ బైక్ను ఎక్కేశాను. బైక్ వేగంగా ముందుకు వెళ్తుంది. నా మెదడు ఆలోచనలతో సతమతమవుతుంది. ఆకాష్ ఎవరు? ఏరుకోరి నాన్న నన్ను ఆకాష్కి ఇచ్చి ఎందుకు పెళ్లి చేశారు? ఆనంది నిలయం ఏమిటి? ఆకాష్ అమ్మా నాన్నలు ఎందుకు తనతో కలిసి ఉండరు? ఎన్నో ప్రశ్నలు. అలు పెరగకుండా పుట్టుకొస్తున్న ఈ ప్రశ్నలు ఆలోచనలకు తావివ్వకుండా నన్ను అయోమయంలో పడేస్తున్నాయి. ఇంతలో బైక్ వేగం తగ్గినట్టు అనిపించింది. రోడ్డుకి పక్కగా చూశాను. ఆనంది నిలయం అని ఒక పెద్ద బోర్డు కనిపించింది. ఆకాష్ బైక్ ఆపాడు. ఇద్దరం లోపలికి వెళ్ళాము. అక్కడ పరిస్థితుల్ని పరిశీలించాను. చిన్న పిల్లలు ఆడుకుంటూ కనిపించారు. కొంతమంది పిల్లలు మానసిక ఆరోగ్యం లేనట్టుగా ఉన్నారు. ముసలివాళ్లు కూడా అక్కడక్కడ తారసపడ్డారు. ఈ వాతావరణం బట్టి నాకు అర్థమయ్యింది అది ఒక అనాథాశ్రమం. అంటే ఆకాష్ తల్లిదండ్రులు అనాథాశ్రమంలో ఉంటున్నారా? ఎందుకు?
ఆలోచనలతో నా అడుగులు ఆకాష్ వెంట పడుతున్నాయి. ఆకాష్ నన్ను ఒక ఆఫీస్ రూంలోకి తీసుకువెళ్ళి కూర్చోమని కుర్చీ చూపించాడు. ఓ వ్యక్తి నన్ను చూసి, అమూల్య బాగున్నావా అంటూ ఆఫీస్ రూంలోకి వచ్చి నా ఎదురుగా ఉన్న చైర్లో కూర్చున్నారు. అతను ఆకాష్ నాన్నగారు. వెంటనే నిలబడ్డాను. ఆకాష్, అమ్మాయిని ఎందుకు ఇక్కడికి తీసుకువచ్చావు? కొన్ని రోజులు ఆగి తీసుకురావాల్సింది కదా అంటూ ఆకాష్ వైపు చూశారు. ఆనంది నిలయం మన కుటుంబ బాధ్యత అని అమూల్యకు కూడా తెలియాలి కదా నాన్న, అందుకే తీసుకువచ్చాను అన్నాడు ఆకాష్. సరే, ఆశ్రమం చూపించేశాక అమూల్యని ఇంటికి తీసుకువెళ్ళు. ఇక్కడ పాత వంటశాలను తీసేసి అదే స్థలంలో విశాలంగా కొత్త వంటశాలను కట్టడానికి దాతలు ముందుకు వచ్చారు. వాళ్ళతో నాకు మీటింగ్ ఉంది, నేను అక్కడికి వెళ్ళాలి అంటూ ఆయన అక్కడ నుండి వెళ్ళిపోయారు. నువ్వు ఇక్కడే కూర్చో, అమ్మని తీసుకుని వస్తాను అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఆకాష్. అక్కడ కాసేపు కూర్చున్నాక ఏమీ తోచక ఒక్కొక్క గదిని చూసుకుంటూ ముందుకు వెళ్ళాను. ఇంతలో ఒక గది నుండి వికారమైన అరుపులు వినబడుతున్నాయి. నా అడుగులు ఆ గది దగ్గర ఆగాయి. ఏమై ఉంటుంది అనుకుంటూ గది తలుపులు నెమ్మదిగా తెరిచాను. ఒక నలుగురు వయసు మళ్ళిన ఆడవాళ్లు అక్కడ ఉన్నారు. ఒక ఆమె వికారంగా ఏడుస్తుంది. మరో ఆమె శూన్యంలోకి ఉలుకు పలుకు లేకుండా చూస్తుంది. మరో పక్క ఒక ఆమె తనది వేరే ప్రపంచం అన్నట్టుగా తను వేసుకున్న బట్టలను చింపుకుంటుంది. ఒక ఆమె మూలను కూర్చొని ఏదో చేస్తుంది. ఆమె ఏం చేస్తుంది అని తెలుసుకుందామని దగ్గరకు వెళ్ళబోయాను. ఆమె తను విసర్జించిన మలాన్ని చేతులతో తీసి గోడకు రాస్తుంది. నాకు కడుపులో దేవేసినట్లు అయ్యింది. పరిగెత్తుకుంటూ గది బయటకు వచ్చి వాంతులు చేసుకున్నాను. ఆకాష్ వెనుకగా వేగంగా నడుస్తూ ఒక ఆమె వచ్చి, అమూల్య, ఈ గదిలోకి ఎందుకు వెళ్ళావు? ఆకాష్, ముందు అమూల్యని ఇంటికి తీసుకువెళ్ళు అంటూ ఆ నలుగురు ఆడవాళ్లు ఉన్న గదిలోకి వెళ్ళిపోయారు. ఆ గదిలోకి వెళ్తున్న ఆవిడను తదేకంగా చూశాను. ఆవిడ ఎవరో కాదు, ఆకాష్ అమ్మగారు. గదిలోకి వెళ్ళిన ఆవిడ ఏం చేస్తున్నారో అనే సందేహంతో ఆ గది కిటికీ నుండి లోపలికి తొంగి చూశాను. 2 చేతులకు గ్లౌజెస్ వేసుకొని నా వాంతులకు కారణమైన ఆమె చేతులని శుభ్రం చేస్తున్నారు. ఇక ఒక్క నిమిషం కూడా అక్కడ ఉండలేకపోయాను. పరిగెత్తుకుంటూ గేట్ బయటకు వచ్చేశాను. ఇంకెప్పుడు ఆనంది నిలయానికి రాకూడదు అని గట్టిగా నిశ్చయించుకున్నాను. తెల్లవారైంది. ఆకాష్ ఆనంది నిలయానికి బయలుదేరాడు. ఏమీ తోచక చుట్టూ ఉన్న పొలాలు, తోటలు చూద్దామని బయటకు వెళ్ళాను. పల్లెటూరి వాతావరణం దేవుడు మనుషులకు ఇచ్చిన గొప్ప వరం అనిపించింది. వెంటనే ఆ పల్లె అందాలను నా ఫోన్లో బంధించేశాను. అకస్మాత్తుగా నాకు ఒక ఆలోచన తట్టింది. ఇంత అందమైన ప్రపంచాన్ని నేను ఒక్కదాన్నే ఆస్వాదించటం కాకుండా అందరితో పంచుకోవాలి అనిపించింది. వెంటనే ఒక యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేశాను. నేను తీసిన ఫోటోలు, వీడియోలను అప్లోడ్ చేశాను. ఆ పనులన్నీ ముగించుకొని రాత్రి పడుకున్నాను. ఉదయం లేవగానే నేను పోస్ట్ చేసిన ఫోటోలు ఎంతమంది చూశారో అనుకుంటూ ఫోన్ తీశాను. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఆ వీడియోలకు 1000కు పైగా లైకులు వచ్చాయి. ఎంతో మంది మంచి కామెంట్స్ పెట్టారు. నాకు ఉత్సాహం మరింత పెరిగింది. ప్రతిరోజు ఆ ఊరిలో అందమైన ప్రాంతాలకు వెళ్ళి ఆ దృశ్యాలను ఫోటోలు తీయటం, కాయా కష్టం చేసుకునే ఆ పల్లెవారి ఇంటర్వ్యూలు తీసుకొని యూట్యూబ్లో అప్లోడ్ చేయటం దినచర్యగా మార్చుకున్నాను. ఆ వీడియోలకు అనూహ్యంగా 1,00,000 దాకా వ్యూస్ వస్తూ ఉండేవి. ఆ ఊరి ప్రజలు మాట్లాడుతున్నప్పుడు వారి పల్లె గొప్పతనంతో పాటు ఆనంది నిలయం గురించి కూడా ప్రస్తావించేవారు. ఆనంది నిలయం తమ ఊరిలో ఉండటం వలన వారికి ఎంతో గర్వకారణమని చెప్తూ ఉండేవారు. దాంతో వీడియోస్ కింద నా ఛానల్ ఫాలోవర్స్ ఆనంది నిలయాన్ని చూపించమని కామెంట్స్ పెడుతూ ఉండేవారు. నా వ్యూస్ ఇంకా పెరగాలి అంటే ఆనంది నిలయం వారికి చూపించాలి అని అనుకున్నాను. ముందుగా ఆనంది నిలయం గురించి విషయ సేకరణ చేయాలి అని నిర్ణయించుకున్నాను. ఆకాష్ దగ్గరకు వెళ్ళి ఆనంది నిలయం గురించి వివరాలు చెప్పమని అడిగాను. ఆకాష్ చెప్పటం మొదలుపెట్టాడు. నాకు ఊహ తెలిసినప్పటి నుండి ఆనంది నిలయంతో నాకు అనుబంధం ఉంది. అమ్మా నాన్నలతో పాటు నా బాల్యమంతా నేను అక్కడే గడిపాను. అమ్మా నాన్నలు చేస్తున్న ఆ మహోత్తరమైన సేవా కార్యక్రమానికి చేతనైనంత సహాయం చేసేవాడిని.
చదువు పూర్తి చేసుకొని ఆనంది నిలయానికి తిరిగి వచ్చాను. ఆశ్రమంలోని అకౌంటెంట్గా ఉద్యోగంలో చేరాను. ఆదరణ లేని అభాగ్యులకు నీడని ఇస్తున్న ఆనంది నిలయాన్ని వృద్ధి చేయటమే నా జీవిత ధ్యేయం. ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయటానికి మనోధైర్యం ఎంతో అవసరం. అటువంటి అమ్మాయి దొరికే వరకు పెళ్లి చేసుకోకూడదని నిశ్చయించుకున్నాను. ఆనంది నిలయాన్ని సమర్థవంతంగా నిర్వహించే సామర్థ్యాలు నీలో ఉన్నాయని అమ్మ నీతో పెళ్లికి నన్ను సిద్ధపరిచింది. ఇంకా ఏమైనా వివరాలు కావాలంటే అమ్మా నాన్నలతో మాట్లాడు అంటూ ఆకాష్ చెప్పటం ముగించాడు. ఆనంది నిలయాన్ని సమర్థవంతంగా నడిపే సామర్థ్యం నాలో ఉందని అత్తయ్య ఎలా అనుకున్నారు? నేను ఎప్పుడూ ఏ సేవా కార్యక్రమాలు చేయలేదు. వాటి మీద నాకు ఎటువంటి అవగాహన కూడా లేదు. నాపై ఎందుకు అంత నమ్మకం? రేపే ఆనంది నిలయానికి వెళ్ళి వివరాలు తెలుసుకోవాలి అని అనుకున్నాను. మరుసటి రోజు ఆనంది నిలయానికి వెళ్ళాను. మా మామయ్య గారిని కలిసి ఆనంది నిలయం గురించి ఇంటర్వ్యూ కావాలి, నా ఛానల్లో అప్లోడ్ చేసుకుంటాను అని అడిగాను. అందుకు ఆయన సరే అన్నారు. కెమెరాని అతని ముందు సెట్ చేసి ప్రశ్నలు అడగటం మొదలుపెట్టాను. ఈ అనాథాశ్రమానికి ఆనంది అనే పేరు ఎందుకు ఎంపిక చేసుకున్నారు అని అడిగాను. మామయ్య చెప్పటం మొదలుపెట్టారు. నీ ప్రశ్నలో నాకు 2 తప్పులు కనిపించాయి అమ్మా. ఒకటి, ఇది అనాథాశ్రమం కాదు, ఒక దేవాలయం. ఇక్కడ ఉన్న వాళ్ళంతా మాకు దేవుళ్లతో సమానం. మేము వారికి సేవ చేసుకునే భక్తులం. రెండవది, ఆనంది అనేది పేరు కాదు, ఒక శక్తి, మమ్మల్ని ముందుకు నడిపించే ధైర్యం. ఈ ఆనంది నిలయాన్ని స్థాపించిన వ్యక్తే ఆనంది. ఆమె అడుగు జాడలే మాకు మార్గదర్శకం. ఇంకా వివరాలు కావాలి అంటే మీ అత్తయ్యని అడిగి తెలుసుకో. నాకు ముఖ్యమైన పని ఉంది, నేను వెళ్ళాలి అంటూ మామయ్య వెళ్ళిపోయారు. కేర్ టేకర్స్తో మీటింగ్ పూర్తి చేసుకొని గది నుండి బయటికి వచ్చిన అత్తయ్యను కలిశాను. నా ఛానల్లో వీడియో అప్లోడ్ చేసుకోవటానికి మీ ఇంటర్వ్యూ కావాలి అని అడిగాను. సరే, అలా గార్డెన్లో కూర్చొని మాట్లాడుకుందాం పదా అంటూ గార్డెన్ వైపు నడిచారు. నేను ఆవిడను అనుసరించాను. కెమెరాని ఆవిడ ముందు సెట్ చేశాను. ఈ ఆశ్రమం స్థాపించినది ఆనంది గారు అని తెలుసుకున్నాను. మీకు ఆనంది గారికి పరిచయం ఎలా ఏర్పడిందో చెప్తారా అని అడిగాను. అత్తయ్య చెప్పటం మొదలుపెట్టారు. నేను, మీ మామయ్య, ఆనంది కలిసే చదువుకున్నాం. ఆనంది మొదటి నుండి సేవాభావాలు కలిగిన వ్యక్తి. మనుషుల్లో మానవత్వం ఏమైపోతుందో అని ఆవేదన చెందేది. ఆకలికి అలమటించే వారిని ఆదరించేది. చేతనైన సహాయం చేసేది. దేవుణ్ణి శిల్పాలలో కాకుండా మనుషుల్లో వెతకమని తెలియజేసింది. నువ్వు చేసే సాయం చిన్నదే కావచ్చు, కానీ ఆ సాయం పొందేవాడి దృష్టిలో నువ్వు దేవుడివైపోతావు అంటూ అందరినీ సేవా కార్యక్రమాల వైపుకు ప్రోత్సహించేది. ఆమె భావాలకు మేము ఆకర్షించబడ్డాం. ఆమె ఆలోచనలకు మా చేయూతనిచ్చాం. సహాయం చేసే దాతల వద్దకు వెళ్ళి వారిని ఒప్పించి ఎంతో కొంత సేకరించి ఆనంది నిలయం స్థాపన మొదలుపెట్టాం. ఆ సమయంలోనే మీ మామయ్య, నేను ఒకరిని ఒకరం ఇష్టపడుతున్నామని తెలిసి పెద్దలను ఒప్పించి మా పెళ్లి జరిపించింది ఆనంది. ఆ సంవత్సరంలోనే ఆనందికి కూడా పెళ్లి జరిగింది. కానీ ఆ పెళ్లి ఆమె జీవితాన్ని మార్చేసింది. ఆమె ఆలోచనలకు, ఆమె విలువలకు వ్యతిరేకంగా ఉండే ఒక జమీందారీ కుటుంబానికి కోడలు అయ్యింది. పెళ్ళైన క్షణం నుండి పంజరంలో చిలక అయ్యింది. ఆనంది లేకుండా మేము ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయాం. ఆనంది నిలయం పనులు ఎక్కడవక్కడే ఆగిపోయాయి. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా ఆనంది తన సంకల్పాన్ని వదులుకోలేదు. ఆనంది ఓర్పు, మంచితనం, సేవాగుణంతో అత్తవారింటి సభ్యులని తన దారికి మార్చేసుకుంది. సేవ అంటే ప్రతిఫలం ఆశించకుండా మరొకరి కోసం ఏదైనా చేయటమని, మానవ సేవే మాధవ సేవ అని ఆనంది భర్తతో పాటు ఆమె అత్తగారు కూడా మానవత్వంతో ఆలోచించటం మొదలుపెట్టారు. కానీ ఆనంది తన వాళ్లలో మార్పును తీసుకురావటానికి 5 ఏళ్లు పట్టింది. ఏదైతేనేం తన 5 ఏళ్ల బిడ్డ బాధ్యతను భర్తకు అప్పగించి ఆనంది నిలయం చేరుకుంది. ఆనంది రాకతో మా ఆనందానికి అంతే లేదు. చకచక ఆనంది నిలయం పనులు మొదలయ్యాయి. ఆహర్నిశలు కష్టపడింది. ఆకలి దప్పులకు అలమటించే వారిని, గూడు లేక బాధపడే వారిని,
నిరాదరణకు గురై రోడ్లపై నివాసం ఉంటున్న వారిని ఆదరించి ఆనంది నిలయానికి తీసుకువచ్చింది. వారి ఆలన పాలనలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రణాళికలు వేసుకుంది. ప్రతి నెల ఆనంది అత్తవారింటి నుండి పెద్ద మొత్తంలో విరాళం ఆనంది నిలయానికి చేరుకునేది. ఆశ్రమంలో మెరుగైన సేవలు అందించటానికి ఆ పెద్ద మొత్తం ఉపయోగపడేది. అనుకున్న సమయం కన్నా ముందే ఆనంది నిలయం ఒక కొలిక్కి వచ్చింది. అంతా ఆనంది వల్లే సాధ్యమైంది. తీరిక లేకున్నా వారానికి ఒక్కసారైనా ఇంటికి వెళ్ళి తన భర్త బిడ్డతో సమయం గడిపి ఆశ్రమానికి తిరిగి వచ్చేది. రోజులు సంతృప్తితో గడిచిపోతున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరగవు కదా. జీవితం ఇలా ఉండాలి అని ఆశపడుతూ ముందుకు వెళితే ఏదో ఒక అసంతృప్తి ఎదురవుతుంది. అదే ఆనంది జీవితంలో జరిగింది. ఒకరోజు ఆనంది ప్రవర్తన మమ్మల్ని నిర్ఘాంతానికి గురిచేసింది. 2 ఏళ్లుగా మా దగ్గర పనిచేస్తున్న లక్ష్మిని చూసి ఎవరు ఆమె అని అడిగింది. వారం రోజుల్లోనే బాగా పరిచయస్తుడైన స్నేహితుడు వస్తే గుర్తుపట్టలేదు. నాకు ఆనంది ఆరోగ్యంపై అనుమానం వచ్చింది. డాక్టర్కి చూపించాను. పరీక్షలు చేసి డాక్టర్ విషయం చెప్పారు. ఆనంది ఎదుర్కోబోతున్న జబ్బు పేరు ఆల్జీమర్స్, అంటే మతిమరుపు వ్యాధి. ఇది నెమ్మదిగా ప్రారంభమై కాలం గడిచే కొద్దీ తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. అంటే నెమ్మదిగా తన చుట్టూ ఉన్న వారిని మర్చిపోతుంది. తరువాత తనని తానే మర్చిపోతుంది. ఆనందికి వచ్చిన జబ్బు గురించి తెలిసిన ఆనంది నిలయం ఉక్కిరి బిక్కిరి అయిపోయింది. అటువంటి క్లిష్ట సమయంలో కూడా ఆనంది మాకు ధైర్యం చెప్పింది. అలా జరిగిన 2 ఏళ్లలోనే ఆనంది నెమ్మదిగా ఒక్కొక్కరిని మర్చిపోవటం ప్రారంభించింది. చివరికి తనని తానే మర్చిపోయింది. శూన్యంలో బ్రతుకుతుంది అని అత్తయ్య చెప్పటం ముగించారు. అంటే ఆనంది గారు బ్రతికే ఉన్నారా? నేను ఆమెను కలవచ్చా అని ఆతృతగా అడిగాను. తప్పకుండా కలవచ్చు. ఆ 4 ఆడవాళ్లు ఉన్న గదిలోకి ఒకసారి వెళ్ళావు కదా, ఆ గదిలోనే ఆనంది ఆ 4లో ఒకరిగా ఉంది. మరో ప్రశ్న ఉంది అత్తయ్య, అడుగు అన్నట్టుగా అత్తయ్య చూశారు. అత్తయ్య, ఆనంది నిలయాన్ని ముందుకు నడిపించే శక్తి సామర్థ్యాలు నాలో ఉన్నాయని మీ అబ్బాయికి చెప్పారట. మీకు ఎందుకు అలా అనిపించింది? అందుకు సమాధానంగా అత్తయ్య చిన్నగా నవ్వారు. ఇంతలో అటెండర్ వచ్చి, అమ్మా, పెదబాబు గారు వచ్చారట, అయ్యగారు మిమ్మల్ని రమ్మంటున్నారు అని అన్నాడు. అమూల్య, ఇక్కడే ఉండు, వస్తాను అంటూ అత్తయ్య అక్కడి నుండి హడావిడిగా వెళ్ళిపోయారు. బాబాయ్, పెదబాబు గారు అంటే ఎవరు అని అటెండర్ని అడిగాను. పెదబాబు గారు అంటే మీకు తెలియదా అమ్మా? ఆనంది గారి భర్త గారు. ఆనంది గారి భర్త? ఆయనను కలిస్తే నా ఛానల్కి ఉపయోగపడుతుంది అనుకుంటూ ఆఫీస్ గది వైపుకు వెళ్ళాను. తలుపు దగ్గరే ఆగి లోపలికి చూశాను. ఆయన బయటకు వెళ్ళటానికి సిద్ధమైనట్టున్నారు. అందరూ నిలబడి ఉన్నారు. లోపల నుండి ఆ వ్యక్తి బయటకు వచ్చారు. ఒక్కసారిగా నిర్ఘాంతపోయాను. ఎదురుగా నాన్న. అమూల్య, ఎలా ఉన్నావమ్మా అంటూ నాన్న నా దగ్గరకు వచ్చారు. నా నోటి వెంట మాట రాలేదు. అంటే ఆనంది గారు అంటూ అత్తయ్య వైపు ప్రశ్నార్థకంగా చూశాను. అవును, మానవత్వానికి మరో రూపమైన ఆనంది కూతురువే నువ్వు అన్నారు అత్తయ్య. అమ్మ ప్రస్తావన రాగానే నాలో దుఃఖం కట్టలు తెంచుకుంది. గతం నా కళ్ళ ముందు కనబడింది. నా బాల్యంలో అమ్మ నాతో గడిపిన జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి. నన్ను ఎంతో ప్రేమగా చూసుకునేది. కానీ ఒకరోజు ఏమైందో ఏమో, అమ్మ నాకు కనిపించలేదు. నాన్నని అడిగాను. మనల్ని వదిలి వెళ్ళిపోయింది అని చెప్పారు. ఇంటిలో పరిశీలిస్తే అమ్మకు సంబంధించిన ఏ వస్తువు కనబడలేదు. ఆ పసి వయస్సులో నాపై ఇష్టం లేక అమ్మ వెళ్ళిపోయింది అని అపోహపడ్డాను. కానీ అమ్మ ఎంతటి మహోన్నత వ్యక్తో ఇప్పుడే తెలుసుకున్నాను. అమ్మ నాకు మాత్రమే కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అమ్మే. ఆ సేవామూర్తి కడుపున పుట్టడం నా అదృష్టం. గుక్క పెట్టి ఏడుస్తున్న నన్ను దగ్గరికి హత్తుకుంది అత్తయ్య. అమ్మని చూడటానికి రా అంటూ నా చేయి పట్టుకొని ఆ 4 ఆడవాళ్లు ఉన్న గది వైపుకు తీసుకువెళ్తున్నారు. అదిగో ఆమె మీ అమ్మ ఆనంది అంటూ అత్తయ్య ఆ 4లో ఒకరిని చూపించబోయారు. వెంటనే ఆ చేతిని చూపించనివ్వకుండా ఆపాను. ప్రశ్నార్థకంగా అత్తయ్య నా వైపు చూశారు. వద్దత్తయ్య, ఆ 4లో అమ్మని వేరు చేసి చూపించకండి. ఆ 4లో నేను అమ్మని చూస్తాను. ఆ 4 కాదు, ఈ ఆనంది నిలయంలో ఆశ్రయం పొందుతున్న ప్రతి ఒక్కరిలో నేను అమ్మని చూడాలి అంటూ గట్టిగా ఊపిరి తీసుకున్నాను.
ఇప్పుడు అర్థమైందా అమూల్య? ఆనంది నిలయాన్ని నడిపించగల శక్తి సామర్థ్యాలు నీలోనే ఉన్నాయని నేను ఎందుకన్నానో అంటూ నా భుజాన్ని తట్టారు అత్తయ్య. అత్తయ్యకు సమాధానంగా చిన్నగా నవ్వాను. అమ్మ వాస్తవ ప్రపంచానికి దూరమై ఉండొచ్చు, ఎదుట మనిషి కన్నీరు తుడవాలన్న ఆలోచననే మర్చిపోవచ్చు. కానీ నేను అమ్మకు ప్రతిరూపాన్ని. అమ్మ ఆశయాలను బ్రతికించాలి, కనుమరుగైపోతున్న మానవత్వాన్ని అందరిలో మేల్కొల్పాలి అనుకుంటూ ఆ నలుగురు ఆడవాళ్లు ఉన్న గదిలోకి సంతృప్తిగా అడుగుపెట్టాను.